ప్రతిఘటన సినిమా చూసారా? ఈ సినిమాలో విజయశాంతి చరణ్ రాజును పొగుడుతుంటుంది. చరణ్ రాజు ఆమె మాట్లాడుతున్న భాష అర్థం కాక అరే పొగుడుతుందా తిడుతుందా అనే డైలాగ్ వాడతారు. అలా ఉంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి నారాయణ ఉద్దేశించి మాట్లాడిన విధానం. మంత్రి నారాయణ అట్టడుగు స్థాయి నుంచి కోట్లాది రూపాయల వ్యాపారులకు పడగలెత్తాడు అని చెప్పగానే చెప్పాడు. అక్క చెరువుపాడు గురుకుల పాఠశాలకు 10 కోట్లు ఇవ్వాలని కోరారు. పరమేశ్వరి నగర్లో శంకుస్థాపన చేసిన స్కూలులో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే కావాలని హామీ ఇప్పించుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ కుటుంబాలను శాశ్వత ఎంపీ, శాశ్వత ఎమ్మెల్యేలు అంటూనే ఆయనకు కావాల్సిన హామీలను తీసుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే పట్టు వదలని విక్రమార్కుడులా మంత్రి నారాయణ నుంచి హామీ లాగేశాడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్లో కోట్లాది విలువ చేసే వక్తపూర్ స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెల్లూరు ప్రజలకి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు, వక్తపూర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నా. నారాయణ గారు నెల్లూరు నగరానికి శాశ్వత ఎమ్మెల్యే. నారాయణ గారు కుటుంబము శాశ్వత ఎమ్మెల్యే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరుకి శాశ్వత ఎంపీ. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కుటుంబం. ఈ యొక్క స్కూల్ సందర్భంగా కొన్ని అభ్యర్థులు ఉన్నాయి నాకు నారాయణ గారి దగ్గర. అవన్నీ నేను ముందు మాట్లాడదాం అనుకుంటే నా మిత్రుడు అని చెప్పే ఆత్మబంధు అబ్దుల్ అజీజ్ ఆఖరిలో నాకు మైక్ ఇచ్చాడు. అయినా కూడా నారాయణ గారిని మాత్రం దయచేసి సార్ నా కోసం మళ్ళీ 2 నిమిషాలు టైం కేటాయించండి. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల పక్షాన ఆ విషయాల్లో నేను కాస్త కఠినంగా ఉంటా. తమ్ముడినైనా, భార్యనైనా, కూతురు అయినా సరే ఆ విషయంలో మాత్రం నేను కఠినంగా ఉంటా. ఆ విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యమే. వారి అభివృద్ధి, వారి ఆకాంక్షల కోసం నేను ఎందాకైనా సరే, ఎక్కడి దాకైనా సరే బతిమలాడతా, అభ్యర్థిస్తా, పోరాటం చేస్తా. ఎందుకంటే ఎక్కడో అది నా జెనెటిక్ ప్రాబ్లమో, లేకుంటే నా లోపమో, నా ప్లస్ పాయింటో, నా మైనస్ పాయింటో నాకు తెలియదు. కానీ చాలామంది రాజకీయ నేతలతో నాకు సమస్య వచ్చింది. ఎక్కడంటే అక్కడే సమస్య వచ్చింది. కాస్త నేను కఠినంగానే ఉంటా ఆ విషయంలో మాత్రం, రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మాత్రం. అమ్మా సరణి విఆర్ఎస్ స్కూల్ అద్భుతంగా చేశారమ్మా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ విఆర్ఎస్ స్కూల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగిందమ్మా. 95% నెల్లూరు సిటీకి ఇచ్చి, 95% సీట్లు నెల్లూరు సిటీకి ఇచ్చి 5% సీట్లు నెల్లూరు రూరల్కి ఇచ్చారమ్మా. అది కూడా నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత. కాబట్టి ఇక్కడ రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడ జరిగినట్టు 90% నెల్లూరు రూరల్కి, 5% సిటీకి ఈ మాట నేను మాట్లాడను. అలా మాట్లాడే పరిస్థితి కాదు. ఖచ్చితంగా అక్కడ జరిగిన నష్టానికి నారాయణ సార్ సరే మీకు బాధ్యత పెట్టారు కాబట్టి అక్కడ మా రూరల్కి జరిగినటువంటి నష్టాన్ని ఖచ్చితంగా కాస్త ఈ స్కూల్లో భర్తీ చేస్తారని చెప్పని. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా. చాలామందికి తెలియదు. ఎందుకంటే నారాయణ సారు మంత్రి, ఎమ్మెల్యే, శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆర్థిక స్థాయి ఏంది, నారాయణ గారి ఆర్థిక స్థాయి ఏంది, శ్రీధర్ రెడ్డి ఆర్థిక స్థాయి ఏంది తెలియదు. దాంతో నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది, అయ్యా బిడ్డలకి సీట్లు కావాలని, మా విఆర్ఎస్ స్కూల్లో సీట్లు క్లోజ్ అయినాయమ్మా అంటే, ఏమయ్యా ఆ నారాయణ సార్ చేశాడు కదా, నువ్వు కూడా ఒక స్కూల్ తీసుకొని చేయకూడదు ఆ విధంగా అన్నాడు. నేనే ఆడ చేశాను అన్న, నా వల్ల ఆడవుతాయి, సాధ్యం అవుతాయి ఇది. నేను ఆమె చెప్పా కూర్చో ఫోన్లో, అమ్మ అర్థం చేసుకో తల్లి, నారాయణ గారు సార్ అంటే 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం, నేను మీలాంటి వాడినమ్మా, మధ్యతరగతి వాడినమ్మా, నా వల్ల పని కాదమ్మా, ఏదో నా చేతిలో పని ఉంటే చెప్పండి చేసి పెడతా, అంతేగాని ఇది నా వల్ల పని కాదని. కాబట్టి నారాయణ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ సరణి నా బిడ్డ వయసు కలదానివి, నా బిడ్డతో సమానం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహభాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా. నా యొక్క అభ్యర్థన నిజాయితీ ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలని చెప్పని కోరుతూ ఉన్నా. నా అభ్యర్థన నిజాయితీ ఉంటే, నిజం అనుకుంటే. ఇక రెండో విషయం ఏంటంటే బారా షాహిద్ దర్గా.
బారాషాహి దర్గాలో వాస్తవం చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారాయణ సార్ మంత్రి, అబ్దుల్ అజీజ్ గారు మేయర్. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం, నారాయణ సార్ మంత్రి, అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్. చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది. బారాషాహి దర్గా అభివృద్ధి పనుల బాధ్యత నేను తీసుకున్నా, పూర్తి చేశా. ముఖద్వారాల బాధ్యత నేను తీసుకున్నా, పూర్తి చేశా. మసీదు నిర్మాణం కోసం నారాయణ సార్ గారు ప్రత్యేక ప్రయత్నం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజీజ్ గారు 5 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. కానీ ఈనాడు ఆ యొక్క మసీదు బాధ్యత నేను చేపడతానని చెప్పని అజీజ్ గారు చెప్పారు. కాబట్టి అది మసీదు బాధ్యత అజీజ్ గారికి అప్పచెప్పాం. నెల రోజుల్లో, ఎందుకంటే నాకు అడిగారు ముస్లిం సోదరులు, నెల రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మసీద్ నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు. ఒక్కసారి అజీజ్ గారికి అందరూ కూడా చప్పట కొట్టాలని కోరుతున్నా. ఇకపోతే గురుకుల పాఠశాల అక్కచెరువుపాడులో, ఇది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, నారాయణ సార్ మంత్రిగా, అబ్దుల్ అజీజ్ మేయర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి, అంటే ఈ సమాజంలో ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రోత్సాహం కావాలనో ఆ వర్గాల కోసం గురుకుల పాఠశాల దాదాపు 90% పూర్తయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా నెత్తినోరు బాదుకున్నా నా మాటలు అరణ్య రోదనేని అడుగు ముందుకు పడలా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక వస్తువులు ఏర్పాటు చేసి దాదాపు 300 మంది బిడ్డల్ని, ముస్లిం బిడ్డల్ని, హరిజన బిడ్డల్ని, గిరిజన బిడ్డల్ని ఆటో నగర్ షెడ్లలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నానా బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 బిడ్డలకి కనీస వస్తువులు కల్పించి ఆ గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగింది. కానీ ఆ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఒక్క 10 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం. నారాయణ సార్, ఈ 20 కోట్లు ఇక్కడ పెట్టేది రూరలే, నేను కాదంటోలే, కానీ ఇది అజీజ్ కోట. అందుకోసం దాదాపు 2 సంవత్సరాలైంది. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగల. దయచేసి ఇది నాకు ప్రత్యేకం. ఎందుకంటే మీరు ఇందాకే చెప్పాం, నారాయణ సారు అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరికి ఫోన్ చేసినా నారాయణ సార్ మాట కాదనరు. ఎందుకంటే నారాయణ సార్కు ఉన్నటువంటి 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఒక రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక మంత్రి కావచ్చు, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కావచ్చు, నారాయణ సార్ ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉంటారు. నేను ఫోన్ చేస్తే ఏదో 25,000 50,000 పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ కోర్టు పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉండరు. నాకుండేంతా కూడా ఆ పరిచయాలు, ఆ సంబంధాలు మీలాంటి చిన్న మధ్యతరగతి సామాన్య కుటుంబాల పరిస్థితి. కాబట్టి నా యొక్క అభ్యర్థన కింద మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది. మీ విద్యార్థులు ఎందుకని చెప్తున్నానంటే, నారాయణ సార్ ఒక మాట అన్నారు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి నాకు. పేదరికం నాకు తెలియదు అన్నారు, పేదరికం నాకంటే ఎవరికి తెలియదని. ఎస్, నారాయణ సార్ కంటే పేదరికం ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో చాలామందికి తెలియదు. నారాయణ సార్ పేదరికం నిజంగా. నారాయణ సార్ గారిని నేను ఇంటర్మీడియట్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నా. నారాయణ సార్ గారు విద్యార్థి నాయకుడిగా నేనుంటే ఆ రోజుల నుంచి ప్రోత్సహించేవాడు. నారాయణ సార్ గారు విద్యార్థి నేనుంటే నారాయణ సార్ గారు నాకు ఇచ్చినటువంటి తొలి చందా 25 రూపాయలు. ఆ రోజుల్లో 25 రూపాయలు అంటే చాలా ఎక్కువ. నిజాయితీగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తున్నా. అక్కడి నుంచి మా ప్రయాణం. కాబట్టి నారాయణ సార్ గారికి పేదరికం విలువ తెలుసు కాబట్టే ఇన్ని విద్యా సంస్థలు పెట్టాడు, అభివృద్ధి చెందాడు, దేవుడు సహకరించాడు, కష్టం చేశాడు. లక్షల కోట్లు 1000 కోట్లు స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదించలా, బ్యాంకుల ముంచి నారాయణ సార్ పంచలా. ఎందుకని చెప్తున్నానంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం శాశ్వత ఎంపీ అని, నారాయణ గారి కుటుంబం శాశ్వత ఎమ్మెల్యే అని, వాళ్ళిద్దరూ కూడా బ్యాంకులు ముంచలా, లూటీలు చేయలా, లేకుంటే దౌర్జన్యాలు చేయలా, లేకుంటే దందాగిరి చేయలా. వాళ్ళు కష్టం చేశారు, దేవుడు అవకాశం ఇచ్చాడు, సంపాదించారు. ఈరోజు తాము సంపాదించిన డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి నారాయణ సార్, నా ఉపన్యాసం 1 నిమిషంలో ముగించిన తర్వాత దయచేసి మళ్ళీ అభ్యర్థిస్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, ఏంద్రా స్వామి ఆవు కథ మాదిరిగా అనుకోవద్దు, నా పరిస్థితి అర్థం చేసుకోండి. 10 కోట్ల నిధులు మాత్రం కావాలా. ఇకపోతే ఇంకొక మాట, సరదాకే ఎవరో సీరియస్గా తీసుకోవద్దు. డీలిమిటేషన్ జరుగుతుంది నెల్లూరే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం.
డీలిమిటేషన్లో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం రూరల్ ఒక పక్క ఇందుకులపేట మండలం, ఒక పక్క టీపీ గూడూరు మండలం, ఇంకో పక్క నెల్లూరు రూరల్ మండలం. నాకున్న అవగాహన ప్రకారం ఈ 2.5 సెగ్మెంట్లు 5 సెగ్మెంట్ల అవకాశం ఉంది. 4 అయితే గ్యారెంటీగా అవుతాయి. టౌను జెండా వీధి నుంచి పొదలకూరు రోడ్డు దాకా, జెండా వీధి నుంచి పొదలకూరు దాకా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ డీలిమిటేషన్లో జెండా వీధి నెల్లూరు రూరల్ కిందకి రావచ్చు, పొదలకూరు రోడ్డు నెల్లూరు సిటీ కింద రావచ్చు. ఏది ఎట్ అవుతుందో తెలియదు. కాబట్టి నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసేది, నెల్లూరు నగర రూరల్ 2 నియోజకవర్గాల్ని 2 కళల మీరు చూస్తామని మాట ఇచ్చున్నారు. అదేవిధంగా ఎందుకంటే రేపటి రోజు ఎవరు ఎక్కడ పోటీ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కూడా ఇందాక మీరు చెప్పినటువంటి స్కూల్స్ అన్నీ సిటీ కాన్స్టిట్యున్సీ, ఇవి ఒక్కటి తప్ప. ఇది అజీజ్బాయ్ కోట కింద ఇచ్చారు కాబట్టి అజీజ్బాయ్కి ధన్యవాదాలు. ఏదేమైనా అందరూ కూడా ఒక సంతోషకర వాతావరణంలో, అమ్మ శరణి ఒకటైతే చెప్తున్నానమ్మా నీకు, నీ కుటుంబానికి, మీరు చేస్తున్నటువంటి విద్యా సేవ ఏదైతే ఉందో, వీపేరన్నా మీరు ప్రశాంతంగా చేస్తున్న విద్యా సేవ ఏదైతే ఉందో, 1,00,000 ప్రార్థనా మందిరాలు తిరిగి పూజలు చేస్తే రాని పుణ్యం మీ కుటుంబాలకి, మీకు కాదు, మీతో పాటు మీ తరతరాల వారసులకి వస్తుంది. ఆ యొక్క విశ్వాసం నాకుంది. మిమ్మల్ని ఆ భగవంతుడు తప్పకుండా చూడాలని చెప్పని పార్లమెంటుకి శాశ్వత ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి కుటుంబం, అదేవిధంగా నెల్లూరు నగరంలో శాశ్వత ఎమ్మెల్యేగా నారాయణ సారు, వారి కుటుంబం ఉండాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు తెలియచేస్తూ ఈ స్కూల్ అన్ని రకాల ముందుకు సాగేదానికి ఒక కార్మికుడిగా ఒక నిరంతరం పనిచేసే సైనికుడిగా అజీజ్బాయ్తో కలిసి ఇక్కడ ఉండి శాశ్వతంగా పనిచేస్తానని మాట ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకునే ముందు నారాయణ సార్ గారిని రిక్వెస్ట్, దయచేసి నా గురుకుల పాఠశాల 10 కోట్లు మీరు హామీ ఇవ్వాలని చెప్పని ఎమ్మెల్యే కాదు, మీ పూర్వ విద్యార్థిగా రిక్వెస్ట్ చేసుకుంటూ 2 చేతులు జోడించి మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. అడిగిన వాటికి కాస్త చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. శ్రీధరెడ్డి గారు ఏదైతే శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు యాక్చువల్గా అడిగారో, ఈ స్కూల్ అడ్మిషన్స్ నేను అజీజ్ గారికి శాసనసభ్యులు శ్రీధరెడ్డికి వదిలేస్తున్నాను. నేను అసలు ఇన్వాల్వ్ కాను. ఒక అడ్మిషన్ కూడా నేను చెప్పను. వాళ్ళిద్దరు ఎలా డిసైడ్ చేస్తే సింహభాగం తీసుకుంటాడో మొత్తం తీసుకుంటాడో ఆయన ఇష్టం. ఆయన కాన్షియన్స్లో ఉండే స్కూలు ఆయనకే వదిలేస్తున్నారు. ఇన్వాల్వ్ గారని తెలియజేస్తూ ఒక మంచి స్కూల్ కట్టి నిరుపేదలకి ఈ యొక్క డివిజన్లో ఉండే వాళ్ళకి చేయాలి. ఈ డివిజన్ అంటే మొత్తం చేయాలనేది. అదేవిధంగా నేను చాలాసార్లు ప్రెస్లో కూడా చెప్పాను, నెల్లూరులో 15 స్కూల్స్ హై స్కూల్స్ టేకప్ అంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి. నెల్లూరు సిటీలో 54, మొత్తం కలిసి 108 ఉన్నాయి. 54 15 హై స్కూల్స్. 54 స్కూల్స్లో ఈరోజు చదువుతున్నది 8,000 మంది. బట్ నేను ప్లాన్ చేసిన ప్రకారం ఈ 15 స్కూల్స్లో 15,000 మంది చదువుతారు. అంటే చిన్న స్కూల్స్ 20, 30, 40 ఉండాలి. 20, 30, 40 ఉండేది ఫెసిలిటీస్ ఉండవు. విఆర్ హై స్కూల్లో పోయి చూడండి, ఆ నర్సరీ PP1, PP2 ఫస్ట్ క్లాస్ సెకండ్ స్టూడెంట్స్ కూడా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇచ్చాం. అలాంటి ఫెసిలిటీస్ ఇస్తేనే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. ఆ ఉద్దేశంతో నా ఉద్దేశం ఈ 15 స్కూల్స్లో ఈ యొక్క 8,000 వచ్చి 15,000 అవుతారు చాలు. మిగతా స్కూల్స్ కొన్ని అవసరం లేదు. అయితే మంచి ఎడ్యుకేషన్, హై క్వాలిటీ టీచర్ ఎవరు చేస్తున్నాం. ఎన్నోసార్లు ప్రెస్లో చెప్పా, ఈ వైభవంగానే రూరల్లో స్కూల్స్ కూడా టేకప్ చేస్తానని. ఖచ్చితంగా టేకప్ చేస్తాను. 54 డివిజన్లు ఖచ్చితంగా డెవలప్ చేయటమే నా ఉద్దేశం. అందుకనే రూరల్లో కూడా అమృత స్కీము, ఏఏబి, UIDF 3 ప్రాజెక్ట్స్ వస్తే 3 ప్రాజెక్టులలో 454 కోట్లు పెట్టి టెండర్లు కూడా అయిపోయినాయి. ఈ జనవరి నెలాఖరాకి అవన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఇంటికి 100% ట్యాప్ కనెక్షన్ 454 కోట్లు పెట్టాం. కాబట్టి నాకు 54 డివిజన్లు కార్పొరేషన్ మొత్తం ఒకటిగానే చూస్తా. ఇది అయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా టేకప్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అడ్మిషన్ల విషయంలో
అజీజ్ గారు ఆయన ఎలా నిర్ణయించుకుంటే అలా ఒక్క అడ్మిషన్ కూడా నేను చెప్పను. శరణి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, ఆ అడ్మిషన్లో ఇన్వాల్వ్ కాదు. విఆర్ హై స్కూల్లో కూడా ఆ అడ్మిషన్లో ఒక్క అడ్మిషన్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు. వాడి పని ఏంటంటే బిల్డింగ్ కట్టేటప్పుడు సూపర్వైజ్ చేయటం, దాంట్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, ఆ టీచర్లకు ట్రైనింగు అది చేయటం ఆ పార్ట్. దాంట్లో రెగ్యులర్గా వాళ్ళ టీచర్లు పెట్టి ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ ఇంప్రూవ్ చేయటం, అది అకాడమిక్గా 100% వాళ్ళు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానీ అటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇస్తారు. ఈరోజు నెల్లూరు సిటీలో ఉన్న 15 స్కూల్స్లో ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అయింది. జనరల్గా పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్లో సెలెక్ట్ కావాలంటే 6వ తరగతి నుంచి ఫౌండేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న 15 స్కూల్స్లో స్టార్ట్ అయింది. శ్రీధర్ రెడ్డి గారు స్టార్ట్ చేయమంటే ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన దగ్గర ఉన్న అన్ని హై స్కూల్స్లో స్టార్ట్ చేస్తాను. మైక్ ఆయనకి ఇస్తాను. తప్పకుండా సార్. విద్యపరంగా మీకంటే తెలిసిన రాజకీయ నాయకులు ఎవరూ లేరు సార్. కాబట్టి విద్యపరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు బాధ్యత తీసుకుంటా అని చెప్పిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా సార్ ఆ యొక్క స్కూల్తో పాటు ఒక ముఖ్యమైన మాట ఒకటి అడిగాను సార్. ఆ గురుకుల పాఠశాలకి 10 కోట్లు దయచేసి ఏదో ఒక సామాజిక సేవ నిధుల కింద ఈ ఒక్కటిసారి నేను అడిగేది దయచేసి అర్థం చేసుకోండి సార్. ఎందుకంటే సార్ మీరుండే స్థాయిలో సార్ ఒక్క ఫోన్ కాల్ చాలు సార్, మీకు పెద్ద ఇష్యూ కాదు సార్. దయచేసి ముస్లింలు, దళితులు, గిరిజనులు 300 మంది బిడ్డలు 10 కోట్లు పెడితే 1000 మంది స్ట్రెంత్ అవుద్ది. ఈరోజు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగుండదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వస్తువులు పూర్తి స్థాయి చేయాలంటే 10 కోట్లు కావాలి సార్. అది మాత్రం సార్ దయచేసి సిఎస్ఆర్ గ్రాంట్ కింద చేయించండి సార్ ప్లీజ్. చూడండి ఎంత తెలియగలడు. ఈ 15 స్కూల్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేయిస్తాను. బారా షాహిద్ దర్గా డిలే కావటానికి కారణం అజీజ్. ఎందుకంటే నేను ఫండ్స్ అరేంజ్ చేసి అది చేసేయంటే కాదు అప్పుడు షీట్స్ అవి చేశారు కాదు, పర్మనెంట్గా ఉండాలి, ఇంకా పర్మనెంట్గా ఉండాలా, మంచి బిల్డింగ్ కట్టాలని ఆయన శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడటం డిస్కస్ చేస్తే సరే మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నా, మీరిద్దరూ ఎలా చేయగలిగితే అలా చేయండి, ఫండ్స్ మాత్రం అరేంజ్ చేశాను. ఆయన డిలే చేస్తే కారణం అజీజ్, తొందరలో చేస్తే ఆ క్రెడిట్ అజీజ్ది, శ్రీధర్ రెడ్డిది. థ్యాంక్ యూ.